తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందంటూ కలలుగన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు రాయల్ స్వీడిష్ అకాడమీ నుండి తీవ్ర నిరాశ ఎదురైంది. తాను శాంతి దూతనని, 7 యుద్ధాలను ఆపానని, 8వ యుద్ధం ముగింపు దశలో ఉందని ట్రంప్ చెప్పుకున్నారు. తద్వారా జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించడం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం లాంటి కృషి చేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాల అర్హుడేనని స్వంతంగా ప్రచారం చేసుకున్నారు ట్రంప్. అందులో భాగంగా అమెరికా అధ్యక్ష భవనం ఆయన్ని పీస్ ప్రెసిడెంట్గా ప్రకటించుకుంది కూడా. తనకు తప్పక శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ట్రంప్ కలలపై రాయల్ స్వీడిష్ అకాడమీ నీళ్లు పోస్తూ వెనుజులా మహిళ మరియా కరీనా మచోడాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించింది. దీంతో ట్రంప్తో పాటు వైట్ హౌస్ తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. అయితేనే ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ను ట్రంప్కు అందించి గౌరవించనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ పేర్కొన్నారు. హమాస్ చెరలో 2 ఏళ్లుగా మగ్గుతున్న తమ పౌరులను విడిపించినందుకు గాను ఆయనకు ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ను ప్రకటించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. గజా ఒప్పందం కుదర్చడంలో, బందీల విడుదలలో ట్రంప్ చేసిన కృషిని ఇజ్రాయెల్ ప్రజలు తరతరాల పాటు గుర్తుంచుకుంటారని పేర్కొంది. ట్రంప్ అవిశ్రాంత కృషి కారణంగానే హమాస్ చెరలో ఉన్న తమ పౌరులు నేడు తిరిగి వస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్లోనే కాకుండా మధ్యప్రాచ్యంలో శాంతియుత భవిష్యత్తును నెలకొల్పడానికి ట్రంప్ పునాది వేశారని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ కొనియాడారు. ట్రంప్ వంటి వ్యక్తులు ప్రపంచానికి మరింత మంది అవసరమని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వచ్చే సంవత్సరం నోబెల్ శాంతి బహుమతికి ఆయన పేరును ప్రతిపాదిస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని నేతన్యాహుతో కలిసి జెరూసలేంలోని చట్టసభకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రజాప్రతినిధులు ట్రంప్కు ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ చట్టసభ కానెసెట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించినందుకు ట్రంప్కు బెంజమిన్ నేతన్యాహు ప్రభుత్వం ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. సభలోకి ట్రంప్ వచ్చిన వేళ లేచి నిలబడి 2.5 నిమిషాల పాటు చప్పట్లతో చట్టసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్ ఓహానా మాట్లాడుతూ బందీల విడుదలకు ట్రంప్ కృషి చేశారని కొనియాడారు. యూదు ప్రజల ఆయనను వేల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ప్రపంచంలో శాంతి స్థాపన కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కంటే అర్హులు ప్రపంచంలో ఎవరూ లేరని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాట్లాడుతూ యుద్ధం ముగిసేలా గజా ఒప్పందం చేసినందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ తప్పకుండా నోబెల్ శాంతి బహుమతి సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు ట్రంప్ నేతన్యాహు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బంగారు పావురాన్ని ట్రంప్కు కానుకగా ఇచ్చారు. ఏదేమైనా ట్రంప్కు నోబెల్ పాయే, ప్రెసిడెన్షియల్ వచ్చే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువెత్తుతున్నాయి.